ప్రస్తుతం మనం వర్ధనపేట మున్సిపాలిటీ పరిధిలో ఉన్నాం. మనతో పాటు బీజేపీ బలపరిచిన అభ్యర్థి 5వ వార్డు నుంచి వెళ్ళి కౌన్సిలర్గా పోటీ చేస్తున్నారు బానోతు విజయ్ గారు. అంటే ప్రజల్లోకి ఏ విషయాన్ని తీసుకెళ్తాను ఓటు అడుగుతున్నారు, తను గెలుస్తానని ధీమా కారణాలు ఏంటనే విషయాన్ని మనం వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మేడం చెప్పండి. నా పేరు బానోత్ విజయ, నాది గుబ్బెడితండ. వర్ధనపేట మున్సిపాలిటీ కార్యాలయంలోని 5వ డివిజన్ నుండి నేను భారతీయ జనతా పార్టీ అయిన బీజేపీ పార్టీ తరఫున పోటీ చేస్తున్నాను. ఈ తండాల పరిస్థితి చూస్తే చాలా దారుణంగా ఉన్నది. నిజానికి చెప్పాలనంటే రోడ్లున్న కాడ లైట్లు లేవు, పోల్స్ లేవు, మాకు ఏ రకంగా ఫెసిలిటీస్ లేవు. నిజానికి నన్ను గనుక వీళ్ళ అమూల్యమైన ఓటు వేసి గెలిపిస్తే ఇక్కడున్న ప్రతి సమస్యకు నేను ముందు తీసుకెళ్ళి నేను ఖచ్చితంగా పరిష్కరిస్తానని అనుకుంటున్నాను. ఇప్పుడు గత ప్రభుత్వం టీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు చిన్న చిన్న తండాలను కూడా గ్రామ పంచాయతీగా చేసింది. ఎందుకు చేసిందంటే తొందరగా డెవలప్మెంట్ కావాలి అనే ఉద్దేశంగా కేసీఆర్ ప్రభుత్వం చేసింది. దానివల్ల మీకు ఏమైనా ఉపయోగం జరగలేదు? దానివల్ల మాకు ఏ ఉపయోగం లేదు. మున్సిపాలిటీ కిందికి చేర్పించినందుకే మా తండావాసులు చాలా బాధపడుతున్నారు. ఇప్పటికీ వాళ్ళ కోరిక ఏమిటి అని అంటే మున్సిపాలిటీ నుండి మా తండాలను గ్రామ పంచాయతీగా మార్చాలని అందరూ అనుకుంటున్నారు. ఈ కోరిక ఖచ్చితంగా మీ సపోర్ట్ కూడా ఉండాలి. ఈ విషయం పట్ల మీరు కూడా సహకరించాలని భావిస్తున్నాను. మరి ప్రజలకు నేను ఖచ్చితంగా గెలిస్తే మా దుర్గమ్మ టెంపుల్ దగ్గర కొంచెం నీట్నెస్ చేయాలి, అక్కడ ఒక బోర్ వేపిస్తానని అనుకుంటున్నాను. స్కూల్ కాంపౌండ్ వాల్ కొంచెం బాగాలేదు, అది కూడా రిపేరింగ్ ఉన్నది, అది చేపిస్తాను. మళ్ళీ తండాలలో సీసీ రోడ్లు కొన్ని గల్లీలకు లేవు, అవి కూడా నేను కంప్లీట్ చేస్తాను. మురికి కాలువలు కూడా చాలా రోడ్లకు లేవు, సైడ్ కాలువలు. రోడ్లు వాడకం చేస్తున్న రోడ్ల మీదనే పోతున్నాయి నీళ్ళన్నీ అవి. కాబట్టి నేను సైడ్ కాలువలు అవి కూడా కంప్లీట్ చేస్తానని మాటిస్తున్నాను. క్లీనింగ్స్ లేవు. ఇంతకుముందు గెలిచిన లీడరు ఏ పని సక్రమంగా చేయలేదని వాళ్ళకు కూడా తెలుసు. నరేంద్ర మోడీ గారి మీద మా తండావాసులకు చాలా అవగాహన వచ్చింది. మరి మోడీ గారు మనకిచ్చిన కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే ఫండ్స్ అన్నీ వాళ్ళు మాకంటే ముందే వాళ్ళే చెప్తున్నారు. అవేంటిదని అంటే కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే రేషన్ బియ్యం కానీ, లేకపోతే గ్యాస్ సిలిండర్స్ కానీ, రోడ్లు, పెన్షన్స్, ఇంకా లైటింగ్స్, రైస్, ఇవన్నీ ఫండ్స్ వచ్చేటి మొత్తం కేంద్ర ప్రభుత్వం నుండే అని ఓటర్లే మాకు రిటర్న్ ఆన్సర్ ఇస్తున్నారు. చాలామంది వృద్ధులకు కూడా పెన్షన్ మీద చాలా అది ఉన్నది. ఇక వాళ్ళకు కూడా నేను ఆ భరోసా ఇచ్చాను. ఖచ్చితంగా నన్ను గెలిపిస్తే మీ పెన్షన్ ఎటు పోదు, నేను ఖచ్చితంగా తీసుకొస్తానని మాట ఇచ్చాను. ఖచ్చితంగా గెలుస్తున్నాను. మెజారిటీ కోసమే నేను ఇంకా అంబులెన్స్ కూడా సౌకర్యం పెట్టిస్తానని వాళ్ళకు మాట ఇచ్చాను. చెప్పండి. నా పేరు బానోత్ సంపత్, 5వ వార్డు. ఇప్పుడు గత ప్రభుత్వం 2 సార్లు గెలిపించింది. ఆరు రమేష్ గారిని గెలిపిస్తే ఈ వర్ధనపేట కింద ఉన్న తండాలన్నిటినీ గ్రామ పంచాయతీ చేయకుండా మున్సిపాలిటీలో కలిపింది ఆయన. మున్సిపాలిటీలో కలిపి ఈ తండాలన్నిటినీ ఆగం చేసింది ఆరు రమేష్ గారు. బీఆర్ఎస్ పార్టీ ఆగం చేసింది. దాని తర్వాత కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే ఆ ఎమ్మెల్యే ఎవరో తెలియదు, ఆయన ఏ ఊరు ఎక్కడున్నదో కూడా తెలియదు. అట్లాంటి పరిస్థితి అయిపోయింది. మా తండలో కొన్ని వీటికి రోడ్లు లేవు, కొన్ని వీధులలో. కొన్ని వీధికి ఈ వీధికి కూడా డ్రైనేజ్ లేదు. కొన్ని వాటికి డ్రైనేజ్ ఉన్న కాడ క్లీన్ లేదు, రోడ్డు ఉడిచే వాళ్ళు లేరు. మున్సిపాలిటీ అంటే డ్రైనేజ్ క్లీన్ చేయాలా, రోడ్లు ఉడవాలి, అది మున్సిపాలిటీ పని. అది లేదు, ఏం లేదు, ఎమ్మెల్యే లేరు, ఏం లేరు. పాత కౌన్సిలర్ ఇక్కడ ముఖం చూపెట్టడానికి కూడా లేదు ఇక్కడ. బీఆర్ఎస్ పార్టీకి అసలు ఎవరు చెప్పినా కూడా బీఆర్ఎస్ పార్టీ గురించి గెలుపుకు ధీమా ఏంటి కారణం? మీరు ఎట్లా గెలుస్తారు అనుకుంటారు? మేము నరేంద్ర మోడీ గారు చేసిన పనులన్నీ ప్రజల్లోకి వెళ్ళిపోయినాయి. వాళ్ళకు అడిగితే మేము మోడీ గారికి ఓటేస్తామని చెప్తున్నారు. అంటే నన్ను వేసినా కూడా మోడీ గారికి వేసినా కూడా మేము ఆయనకే వేస్తున్నామని భావిస్తున్నారు ప్రజలు. భారీ మెజారిటీతో మీకు గెలిపిస్తామని హామీ ఇస్తున్నారు. భారీ మెజారిటీతో మేము గెలుస్తున్నాం పక్కా. అది తండాలల్లో మేడం గారి సపోర్ట్ ఉంది. మేడం గారు కూడా మాట్లాడుతున్నారు. నమస్తే అండి, నేను 5వ వార్డుకి నేను ఇన్ఛార్జిగా వచ్చాను. నా పేరు గార్లపాటి మంజులారెడ్డి. సో నాకైతే కాన్ఫిడెన్స్ ఉందండి. డే 1 నుంచి మేము ఇప్పటి వరకు నిరంతరంగా వీళ్ళు ప్రచారంలో ఎక్కడ కాంప్రమైజ్ లేకుండా ప్రతి ఓటర్ని ఇప్పటికీ 5 times దాకా కలిసిండ్రు. అందరి బ్లెస్సింగ్స్ ఉన్నాయి వాళ్ళకి, అందరినీ కన్విన్స్ చేస్తున్నారు.
మిరాకిల్ ఏంటంటే వాళ్ళకు బీజేపీ ఎక్కడ అని ఒక క్వశ్చన్ మార్క్ ఉంటుంది. ఎప్పుడు చూడు ఇంకా డెవలప్ కాలే, ఇది ఎక్కడో ఎడ్యుకేటెడ్ ఏరియాస్ మాత్రమే అని చెప్పి ఒక అపోహ మాకు క్రియేట్ చేస్తారు. అంటే మా కాన్ఫిడెంట్ మాకుంది, ఈ జెండా పట్టుకుంటే వదిలే ప్రసక్తి లేదు. కొందరు ఇట్లా వస్తారు అలా వెళ్తారు, దాంతో మాకు ఎటువంటి నెగిటివ్ ఎఫెక్ట్ లేదు, ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా లేదు దాని గురించి డిస్కషన్ కూడా. సో ఓటర్లు వృద్ధులే అంటున్నారు ఇది మోదీ గారు మళ్ళీ ఉండాలి, మోదీ గారు పార్టీ అంటే ఒక రెస్పెక్ట్ వచ్చింది. సో ఇక్కడ క్యాండిడేట్ పరంగా చూస్తే తను ఎడ్యుకేటెడ్, పార్టీ మీద గౌరవం, సంపత్ విజయ్ అనేటోళ్ళు ఎనీ టైం అందుబాటులో ఉంటారన్న భరోసా వీళ్ళు ఇచ్చిండ్రు. ఇక్కడ చూస్తే గతంలో ఉన్న కౌన్సిలర్ కానీ ఎవరు ఇంతవరకు మొహమే చూపించలేదు. ప్లస్ నెక్స్ట్ ఉండే వాళ్ళ దగ్గర కూడా క్యాండిడేట్లో వర్త్ లేని క్యాండిడేట్స్ ఉన్నారు. సో మేము పోరాడి మీకు అన్ని విధాల అంబులెన్స్ కూడా తనంటే కష్టసుఖాలు తండాలు వెనుకబడి ఉన్న వాళ్ళకి మెయిన్ వైద్యం సౌకర్యం ఉండి తను హెల్పింగ్ నేచర్ తోటి నేను ఈ సౌకర్యం చేస్తా ఇది చేస్తా అనే తను ఒక ఉత్సాహంతో ఉన్నాడు. కాబట్టి అందరూ అర్థం చేసుకున్నాడు. సంపత్ అనే పిల్లాడు, విజయ్ అనేటోళ్ళు చదువుకున్నారు, మా కాపతి సంపత్ బిడ్డ అనగానే వస్తాడు అన్న నమ్మకం వాళ్ళలో ఉంది. అది ఆ ధైర్యంతో మేము గెలుస్తున్నాం. పక్కా మెజారిటీ కోసం మేము కష్టపడుతున్నాం. థ్యాంక్ యూ. ఇది విషయం అండి. అంటే మోదీ గారు 2 సార్లు ప్రధానమంత్రి అయ్యి దేశానికి కానీ ప్రతి రాష్ట్రానికి ఈక్వాలిటీ, అంటే ఏ రాష్ట్రాన్ని తక్కువ చేయలేదు. తనది గుజరాత్, బట్ అట్లా కాకుండా ఏంటంటే తెలంగాణకి ఇచ్చే ప్రియారిటీ కూడా తెలంగాణకి ఇస్తూ బడ్జెట్లో కూడా గతసారి కంటే ఇప్పుడు ఇంకా కొంత ఎక్కువ కూడా వెచ్చించడం జరిగింది. సో అతను చేసిన ప్రగతియే మేము ప్రజల్లోకి తీసుకెళ్ళినాం. ఆల్రెడీ మేము తీసుకెళ్లకుండా కూడా ప్రజలకు కూడా అర్థమైందని చెప్పి మన సంపత్ గారు చెప్తున్నారు, మేడం గారు చెప్తున్నారు. కాబట్టి ఆ అభివృద్ధి కార్యక్రమాలే మమ్మల్ని గెలిపిస్తాయని చెప్పి వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ కిషోర్తో శ్రీనివాస్.